చూస్తారో చూడరో అని నమ్మకంతో అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికన్నా చూపించాలని ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని, ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఇండియాకి రావడమే ఫస్ట్ టైం. అది తెలంగాణకు రావడం గర్వకారణం. దీన్ని ఎట్లా టెంట్ కొడదామన్న ఆలోచనే ఉంది తప్ప దాని గురించి ఇప్పటి వరకు ఇక్కడ సెలెక్ట్ అయినందుకు అపోజిషన్ పార్టీ కూడా వాస్తవంగా ప్రజలపై 10 ఏళ్ళు అధికారం ఇచ్చి రబ్బర్ చెప్పులు ఉన్న వాళ్ళకు బంగారు పల్లాలకు తీసుకొచ్చింది తెలంగాణలో. వాళ్ళకి అధికారం వచ్చినాక వాళ్ళ ఆస్తులు పెరిగిన విషయం అంటే ఇదంతా వాళ్ళు పెరిగిందే మన మీద. మీరు వేసిన ఓట్ల మీద కుబేర్లేరు. ఇవాళ తెలంగాణ గురించి గొప్పగా మాట్లాడాలన్న ఇంట్రెస్టే పోయింది వాళ్ళకు. సన్నబియ్యం ఎట్లా నడుస్తున్నాయి, భూభారత్లు ఏం చేద్దాం, ఇంద్రమ్మ ఇల్లులల్లో నిజంగానే ఏమన్నా తప్పిదాలు అవుతున్నాయా, వాటిని ఎట్లా సరిదిద్దుదాం, ప్రజలకు ఎంత బాగా చేద్దాం. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పథకాలు ఇచ్చేటప్పుడు ఆ పథకాలు ప్రజలకు లబ్ధి చెందుతున్నాయా లేదా, ఈ సంవత్సరము ఊర్లలో సమస్యలు ఏమున్నాయి,